ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించున్నరుడు ధన్యుడు. ఆమేన్. దేవుడి వాక్యం మన వినికిల్లో దీవించి ఆశీర్వదించను గాక. ప్రభువే మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడను గాక. మరి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మరి కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించున్నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని ఎవరో చెప్తే మీరు వింటాం కాదయ్యా. ఎవరో ఆయన ఉత్తముడని వాళ్ళ అనుభవం నుంచి చెబుతుంటే వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి మీరు అనుకోవటం కాదు. యెహోవా ఉత్తముడని మీరు సొంతగా మీరు స్వయంగా రుచి చూచి తెలుసుకోండి. అసలు ఆయన ఎటువంటి వాడో, ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన ఐశ్వర్యం ఏంటో మీరు అనుభవపూర్వకంగా తెలుసుకొని రుచి చూడండి. మీరు రుచి చూచి తెలుసుకోండి అని చెప్తున్నాడు కీర్తనకారుడు. మనం ఒక కమలా పండుని తీసుకున్నాం అనుకోండి, మరి ఒక 10 మంది నా ఎదురుగా కూర్చొని ఉంటే నేను ఆ కమలా పండు వలుసుకొని చక్కగా ఒక్కొక్క తొన తీసుకొని తింటూ ఉండి, అబ్బాయి ఈ పండు ఎంత బాగుందో చాలా స్వీట్గా ఉందని నేను చెప్తూ ఉన్నాను అనుకోండి, ఎదురుగా ఉండి చూస్తున్న వారికి ఆ టేస్ట్ అర్థమవుద్దా? తెలియదు. నేను నిజం చెప్తున్నానో వారికి తెలియదు, అబద్ధం చెప్తున్నానో కూడా వారికి తెలియదు. నిజంగా ఆ ఫలము, నేను తినే ఫలము తీయగా ఉందో, అది పుల్లగా ఉందో, లేకపోతే అసలు ఏ టేస్ట్ లేకుండా చప్పగా ఉందో అది తింటున్న నాకే తెలుసు, కానీ చూస్తున్న వాళ్ళకి ఆ టేస్ట్ తెలియదు వాళ్ళకి. కాబట్టి కొంతమంది నిజమే అయ్యే నమ్మచ్చు, కొంతమంది ఏమో అట్లా చెప్తుందిలే, వాస్తవంగా అది అసలు తీపిగా ఉండవు అని అనుకోవచ్చు. ఒక్కొక్కడు ఒక్కో రకంగా అనుకోవచ్చు. కానీ ఎప్పుడు దాని నిజమైన టేస్ట్, దాని రుచి వాళ్ళకి ఎప్పుడు తెలుసుకుంటారంటే, నేను తిన్నట్టు కాదు, వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకొని ఒక తొన తీసుకొని వాళ్ళు తిన్నప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి వాస్తవం తెలుస్తుంది అనమాట. అసలు నిజంగా అది తీయగా ఉందా లేదా, పుల్లగా ఉందా, ఏముందనే సంగతి నా దగ్గర నుంచి ఒక తొన తీసుకుని వాళ్ళు తిని చూసినప్పుడు దాని రుచిని వాళ్ళు తెలుసుకోగలరు. అట్లాగే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా ఉత్తముడని ఎవరో ఒక దైవజనుడు వాక్యం చెప్పారనో, లేకపోతే ఒక సహోదరి తన జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చిందనో చెప్పి మీరు నమ్మొద్దు. మీరు స్వయంగా అసలు యేసు అంటే ఎవరు, యెహోవా అంటే ఎవరు, ఆయన ఏంటి, అసలు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, వచ్చి ఏం చేశాడు అనేటువంటి విషయాలన్నీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఆయనలో ఉంటే రుచి మాధుర్యం మనకి అర్థమవుద్ది. అంతవరకు ఎవరు చెప్పినా కూడా ఒక కథలాగా వింటమే కానీ దాని రుచిని మనం అనుభవించలేము అన్నమాట. అలాగనే ఇక్కడ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఉదయకాల వాక్యం వింటున్న ప్రియులారా, మీ అనుభవంలో మీరు యెహోవా ఉత్తముడు రుచి చూచి ఇప్పుడు తెలుసుకొని ఉంటే మిమ్మల్ని బట్టి దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఒకడు ఇంతవరకు మీరు కూడా ఎవరో చెప్తే వింటమే కానీ మీ అనుభవంలో ప్రభువుని రుచి చూచి ఉండకపోతే ఈ దినమే దేవుడు మీకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. మీరు అనుభవపూర్వకంగా ప్రభువుని రుచి చూడటానికి ప్రయత్నించండి. మరి సమరయ స్త్రీని మనం గమనించినట్లయితే ఆమె చాలా భయంకరమైన పాపంలో బ్రతుకుతున్నటువంటి స్త్రీ. అయితే ఒక దినాన ప్రభు ఆమెను ఎత్తుక్కుంటూ వెళ్ళినప్పుడు మరి ఆయన మెస్సియాని కలుసుకున్న తర్వాత జీవజలముల ఓటని ఇస్తానని ప్రభు చెప్పిన తర్వాత మరి ఆమె మార్పు చెందినప్పుడు ఆయన మెస్సియా అని తెలుసుకున్నప్పుడు ఏం చేసిందంటే ఆ కుండను అక్కడ వదిలేసి, నువ్వు మెస్సియా అని తెలుసుకుంటున్నానని చేతిలో ఉంటున్న కుండను వదిలేసి ఊరిలోనికి వెళ్ళి ఇతరులకు సాక్ష్యం ఇచ్చి ప్రభువుని గురించి పరిచయం చేసింది. ఎప్పుడు ప్రభువుని రుచి చూచిందో ఆ రుచిని ప్రజలకు తెలియజేయటం మొదలుపెట్టింది. అపోస్తలుడైన మరి పౌలు తన సౌలుగా ఉన్నంత కాలం క్రైస్తవులను హతమార్చడమే తన జీవనాధారం అన్నట్టుగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు చేత సంధించబడ్డాడో, ప్రభు యొక్క రుచిని తెలుసుకున్న తర్వాత తనే ప్రభు కొరకు మరి సాక్షిగా జీవించి తన అనేక మందికి సువార్త ప్రకటించడానికి, ఆయన నామాన్ని భరించడానికి ఒక సాధనంలాగా పనిచేశాడు. ఉదయకాల వాక్యం ప్రియులారా, నీవు నేను కూడా దేవుని వాక్యం అనుభవపూర్వకంగా తెలుసుకొని ప్రభువును అనుభవపూర్వకంగా రుచి చూచి మన యొక్క పొందుకున్నటువంటి ఆ రుచి ఇతరులకు కూడా పరిచయం చేసి ప్రభు యొక్క రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులు అవుదాము. అటు కృపాధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక.
ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మా ప్రియ ప్రభా, నీ పాదముల కొందనాలు నాయన. ఉదయకాలం విన్న వాక్య భాగాన్ని బట్టి నీకు కొందనాలు. ఇంకా ఎవరైతే నేను అనుభవపూర్వక రుచుడు అందరూ కూడా ప్రభా రుచూచి తెలుసుకొని ఇతరులకు సాక్ష్యం ఉండే కృప దయచేయండి. ఈ దినం మేము చేయ పని పాటలో తోడుగుండండి, రాకపోకలో క్షేమం దయచేయండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి అవసరక్కరు మీ నామలో తీర్చి మీ నామహిని తెచ్చుకోమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.